వాచింగ్ యర్ సిట్ డౌన్. అయిపోయిందిరా. ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత ఏమవుద్ది నా గురించి తెలుసుకుంది. బ్రేకప్. ఎస్. కాఫీ నాకు ఒక్కడికి 2 కాఫీలు ఎదుకున్నా. రాత్రి ఎవరినో తెచ్చావు కదా. ఇంతకీ ఆయన ఎవరు? డాక్టర్ దేవాశిష్ మోహంతి, నా ఫ్రెండ్. రాత్రి ఎక్కువ తాగేసినట్టున్నావు. వర్క్ స్ట్రెస్ వల్ల టీలు ఎక్కువ తాగేసా చెప్తున్నా. క్లినిక్ మళ్ళీ రంగులు మార్చావా? దేవాశిష్ మోహంతి, ఇది మా ఇల్లు అనమాట. ఆవిడ మా వదిన అనమాట. ఏం జరుగుతుంది ఇక్కడ? ఆల్కహాల్ సైడ్ ఎఫెక్ట్స్ నువ్వే మాట్లాడుకుని సెట్ చేస్తా. కొత్త బట్టలేవి? దాస్ నువ్వు కాఫీ తీసుకో. ఎవరైనా? ఆయన దేవాశిష్ అని దాస్ ఫ్రెండ్. నువ్వు క్లినిక్ లో ఒంటరిగా ఉంటావు కదరా? మెడిమాక్స్ లో పనిచేసేటప్పుడు అన్నయ్య. ఓ మెడిమాక్స్ లో. నైస్ మీటింగ్ యూ డాక్టర్ దేవాశిష్. మీ స్పెషాలిటీ? చెప్పుకోలేని కొన్ని ఉంటాయిగా, అర్థం చేసుకో. చెప్పుకోలేనివే చెప్పి తీరాలి. సెక్సాలజీ అంటే సెక్స్ డాక్టర్. ఓ మరి రాత్రి 11:30 తర్వాత టీవీ షోలో మీరు ఎప్పుడు కనపడలేదే? రోజంతా ఉంటాడుగా న్యూస్ లో. ఆ డాక్టర్ దేవాశిష్ మనం అర్జెంట్ క్లినిక్ వెళ్ళాలి. ఎడిపోవడం ఏంటి? మేము మాట్లాడుకోవాలి. ఏం మాట్లాడతావు? మేము పెద్దవాళ్ళు ఏమో మాట్లాడుకుంటారా? నువ్వు చిన్నవాడు పాడైపోతావు. క్లినిక్ వెళ్ళు. నేను పంపించేస్తాను, మీరు వెయిట్ చేసి. టైం అయిపోయింది. నేను 2 minutes లో ఫ్రెష్ అప్ అయిపోయి వస్తాను. నువ్వు ఎలాగోలా మేనేజ్ చేసేయి. నేను మేనేజ్ చేస్తాను. నువ్వు వెళ్ళరా, వెళ్ళు వెళ్ళు. రైట్, కూర్చో కూర్చో కూర్చో. కాఫీ మళ్ళీ ఫ్రెష్ గా ఇస్తాను. ఏం లేదండి, 7 ఏళ్ల క్రితం ఈ బాబు పుట్టాడు. వెరీ హెల్దీ బాయ్. ఆ తర్వాత 3 ఏళ్ళు నేను పెద్దగా పిల్లల గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు నేను ప్రయత్నిస్తున్నా, వర్కౌట్ అవ్వట్లేదు. టాబ్లెట్లు వాడండి. నాకు తెలుసు, ఎక్స్పర్ట్ గా మీరు ఇదే ప్రిపేర్ చేస్తానండి. ఇంకేం చేయొచ్చు? యోగా అంటే ఆసనాలు. ఎలాంటి ఆసనాలు? శవాసన, శవాసన, సువాసన, సువాసన, కమలాసన. కమలాసన. ఏం మాట్లాడుకుంటున్నారు? మొత్తం చెప్పేశాడు రా. ఏం చెప్పేశావు? పెద్దోళ్ళం మేము మాట్లాడుకుంటాం, నీకెందుకురా? డాక్టర్ దేవాశిష్ ఇంకా చాలు, పదల్లో. పండగ పూట వచ్చిన భోజనం పెట్టకుండా పంపిస్తే ఏమనుకుంటారా? ఏమనుకుంటారు? ఏమీ అనుకోరు, ఏమీ అనుకోరు. పదండా, వెళ్ళిపోయాడు. అవును, తినడానికి పద. ఇప్పుడు ఈ కమలహాసనాలు అవి ఊరుకోనే వద్దా. ఫాస్ట్ ఫాస్ట్ గా 4 ఇడ్లీలు పడేసి తినేసి వెళ్ళిపోతాం. ఇడ్లీ లేని దాసు, ఇవాళ పండగ. ఇన్ని చేస్తే గార్లు, బూర్లు, పులిహోర, చక్కెర పొంగలి తినండి. ఇవన్నీ తినేదాకా ఇప్పుడు కదలదా? ఆ పులిహోర ఎందుకు? బాగుందమ్మా. ఇంటి ఫుడ్ ఇంత బాగుంటుందని ఎప్పుడూ అనుకోలేదు. మీకు ఫ్యామిలీ? భలే వారే, మా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ కదా. ఇదిగోండి అల్లం పచ్చడి తినండి. అరే దాసు, ఇన్ని రోజులు తిన్న ఫుడ్ అంతా క్యాన్సిల్ రా. లైఫ్ లో ఫస్ట్ టైం తిన్నట్టు అనిపిస్తుంది. అయితే స్నానం కూడా చేశా. లైఫ్ లో ఫస్ట్ టైం చేసినట్టు అనిపిస్తుంది. నువ్వు రావయ్య స్వామి, టైం అయిపోతుంది. డాక్టర్ దేవాశిష్, మన కమలహాసనాల మీద ఎప్పుడు కూర్చున్నావు? డాక్టర్ గారు, ఆసనాలు. सीसीटीवी कैमरा को हैक करता है, नो फुटेज. It definitely looks like an attack on Deva. ఎక్స్క్యూజ్ మీ, మీరు రెస్టారెంట్కి వచ్చాను. ఎనీ ప్రాబ్లం? not your problem. You carry on, please. Just a minute. మిమ్మల్ని చూస్తుంటే ఎక్కడో చూసినట్టుంది. మీ పేరేంటి? దేవా సార్. సార్, ఆ దేవా మనుషులు సార్ 5th ఫ్లోర్ మొత్తం అప్పు చేశారంట. ఏదో ఫారెన్ మ్యూజికల్ బ్యాండ్ అని రాంగ్ క్రెడెన్షియల్స్ ఇచ్చారు.
దేవా ద మ్యూజిషియన్. Yes, sir. వినడానికి బాగుంది కదా. మీరేం చేస్తుంటారు? ఆమె డాక్టర్, అంటే ప్రైవేట్ ప్రాక్టీస్ హాస్పిటల్? మెడిమెక్స్ ముంబై బ్రాంచ్. చిన్న పని మీద హైదరాబాద్ వచ్చాను. సారీ, డోంట్ మైండ్ మీ ఆస్కింగ్. పడక ముజావ్ క్యారీ. కానీ సార్ ఆ చనిపోయిన వాళ్ళలో దేవా కూడా ఉండొచ్చు కదా. ఛాన్సే లేదు. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, కొంచెం ఇటు నుంచి వెళ్ళరా. సెక్యూరిటీ రీజన్స్. సార్ వాళ్ళ రూమ్ లో మొత్తం 7 సెల్ ఫోన్స్, 18 గన్స్ దొరికాయి సార్. కానీ చల్లగాలి చెవుల్లోకి వెళ్లకుండా అది. మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి ఇక్కడ తాతయ్య ముందు. ఎన్ని రోజులు బ్రతుకుతారు మా తాతయ్య? మీ తాతగారికి ఏ జబ్బు లేదు, ఉన్నది ఒకటే చెప్పు, హైపోకాంట్రియా. అన్ని జబ్బులు ఉన్నాయని ఫీల్ అయ్యే చెప్పు అంతే. నెల రోజులు ట్రీట్మెంట్ కి రమ్మన్నారు. మీ తాతగారి కోసం కాదు, మీకోసం. నా కోసం? ఫస్ట్ టైం మిమ్మల్ని చూసినప్పుడు గుండెల్లో ఏదో మోగుతున్నట్టు. ఫోన్ మోగుతుంది. లేదండి, అది వేరే సౌండ్. కాదండి, ఫోనే మోగుతుంది. ఓ హలో. రే గోల్డ్, కరెక్ట్ గా చెప్తుంటే మధ్యలో ఫోన్ చేసాం. రాత్రి ఎక్కడెక్కడ తిరిగాం? నాకు అసలు సగం సగం గుర్తుంది. ఆయన ఎప్పుడు అడుగుతాం. గన్ను కనపట్టలేదురా. మిస్ అయితే ఎత్తుక్కో, లేదంటే కొత్తది కొనుక్కో. కొంపదీసి మీ ఇంట్లో వదిలేశానేమో. మా ఇంటి నేను రేపు వచ్చి ట్రీట్ చేస్తా. నాకు ఒక అర్జెంట్ పని ఉంది, మళ్ళీ వస్తా. బాయ్. ఏం చేస్తావు నువ్వు? కంగారుతో చంపేస్తున్నా. నా రూమ్ ఏమైనా క్లీన్ చేసావా? చేశాను. వింటావా? అందులో ఏమైనా 9mm రష్యన్ మెట్చి గోల్డ్ అండ్ బ్లాక్ మెటాలిక్ ½ కేజీ వెయిట్ ఉంటుంది, దొరికిందా? యా, నేనే తీసుకున్నాను రా. నువ్వు ఎందుకు తీసుకున్నావు? అదే చేసుకుని ఇద్దామని. ఏం చేసుకునేద్దామని? షూటింగా? షూటింగ్ ఏంట్రా తిక్క సన్నాసి? షేవింగ్. నువ్వు అడిగేది ట్రిమ్మర్ గురించే కదా. ట్రిమ్మర్ కాదన్నయ్య. నేను వాగరా. ఎవరిచ్చాడు నీకు? ఇచ్చింటూ అది నా చేతికిచ్చానా? ఎందుకు ఓరక్షణ చేస్తున్నాడు? ఓ పని చేయరా, మీ అమ్మని కాల్ చేసే పొద్దున్న నుంచి ఖాళీగా ఉంది. ఆ? మీ నాన్నని కలిసేరా? ఆయన నేను మెడికల్ షాప్ ని భరించలేకపోతున్నాను. నన్నేమన్నాను? నా మెడికల్ షాప్ మాత్రం ఏమనదు. మీరు నన్ను ఎందుకు అన్నట్టు? పక్కింటి ఆవిడంటే నువ్వు ఊరుకుంటావా? మీరు ఎవరన్నా అనుకోండి, నన్నే అన్నారు చూడండి. బెస్ట్ మీ బాబాయ్ కాల్ చెప్తా, నాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఒక్క సీతారామరాజు చచ్చిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు. ఒక్కొక్కడు ఒక్కొక్క విప్లవకారుడాన్ని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కొల్లగొడతాడు. అది నిజంగా. వద్దు, నువ్వు కలిస్తే నేను చచ్చిపోతాను. అయినా నేను సీతారామరాజుని కాదు, హాస్పిటల్లో టైలర్ని. అదే బుల్లెట్ ఎవరికైనా తగులుంటే ఏమై ఉండేది? ప్రాణాలు పోయి ఉండేది సార్. ఇలాంటి మనుషులతో ఎప్పటికైనా డేంజర్ సార్. నా మాటిని పోలీసులకు చెప్పండి. పోలీసులా? మీరెందుకు సార్ కంగారు పడుతున్నారు? అతను నా ఫ్రెండ్. ఫ్రెండ్ ఎప్పుడు అయ్యాడో ఎలా అయ్యాడో తెలీదు. ఫ్రెండ్ అయిపోయాడు సార్. ఎవరికి కనిపించిన దేవాలో అందరికీ ఒక డేంజరస్ మనిషి కనపడుతున్నాడు. కానీ నాకు రోజు కనిపించే దేవాలో ఒక మామూలు మనిషి కనపడుతున్నాడు. అతన్ని ఎలాగైనా బయటికి తీసుకురావాలి సార్. మార్చేయాలి. మార్చేయాలా? ఎలా?